వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. జూలై 15వ తేదీ ఒక నాయకుడి జయంతి మాత్రమే కాదు, ఆయన ఆశయాలు మళ్లీ ప్రజల మధ్యకు వచ్చిన రోజు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన చమన్ సాబ్ గారి 66వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. కేఎస్ఆర్ గర్ల్స్ కాలేజీలో వేలాది మంది విద్యార్థుల కోసం గైనకాలజీ, నేత్ర, దంత వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణులైన వైద్యులు ఉచిత పరీక్షలు చేసి ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించారు. కేవలం జయంతి వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా నిర్వహించడం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చమన్ సాబ్ గారు నమ్మిన ప్రజాసేవ మార్గంలోనే ఆయన కుటుంబం అడుగులు వేస్తోందని పలువురు అభినందించారు. ఒక నాయకుడు భౌతికంగా దూరమైన ఆయన విలువలు, ఆయన సేవలు, ఆయన ఆశయాలు ఇలాంటి కార్యక్రమాల రూపంలో ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. నాయకులు వస్తారు, వెళ్తారు, కానీ ప్రజల కోసం చేసిన సేవ మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అలాంటి సేవామూర్తి చమన్ సాబ్ కు ఘన నివాళి. ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు రవీంద్ర గారు, చమన్ గారు రామ లక్ష్మణులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సంతకం పెట్టే మంత్రి రవీంద్ర గారు, పనిచేసే మంత్రి చమన్ గారు అని ప్రజల చేత ప్రశంసించబడ్డారు. తన చిన్నతనం నుంచే ఒకవైపు ఉద్యమం, ఒకవైపు కుటుంబం బాధ్యతలు నిర్వహిస్తూనే హరిశ్చంద్ర, కాకరడ్డి లాంటి ఎన్నో పౌరాణిక నాటకాలకు జీవం పోసిన అద్భుతమైన నాటక కళాకారుడు చమన్ గారు. అదే మక్కువతో జెడ్పీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత ఎందరో నిరుపేద కళాకారులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. రవణ మరణానంతరం అన్న ఆశయాల కోసం, అన్నకి ఇచ్చిన మాట కోసం అన్న కూతురు మరణించిన అజ్ఞాతవాసం చేసి సరైన సమయంలో తనను నమ్ముకున్న ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో మరణించే వరకు ప్రజల